డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక చక్కటి రాజకీయ విశ్లేషణ చేస్తారని చెప్పాలి. చక్కటి రాజకీయ ఎత్తుగడ వేస్తారు, వల పన్నుతారు, ఆ ట్రాప్లో పడేస్తారు అని చెప్పుకోవచ్చు. నిన్న వైసీపీని ఉద్దేశించి అది రౌడీల పార్టీ, ఆకు రౌడీలు వాళ్ళు ఇంత ఇంత అనేటటువంటి విధంగా దానికి వెంటనే వైసీపీ వాళ్ళు రియాక్ట్ అయిపోయారు. మరి ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు వలలో ట్రాప్లో పడేశారని చెప్పుకోవాలి. రియాక్ట్ అయిపోయి వాడెంత, వాడు బ్రతికెంత, వాడేమిటి, వాడు ఏమాత్రం అనేటటువంటి విధంగా రియాక్ట్ అయిపోయారు. దానికి సంబంధించి మరి జనసేన కార్యకర్తలు, అభిమానులు ఊరుకుంటారా? వాళ్ళు కూడా మా నాయకుడిని ఇలా అంటారా, అలా అంటారా అనేటటువంటి విధంగా ఉంటుంది కదా. మరి ఒకవేళ వాళ్ళు అభిమానించిన వైసీపీని అభిమానించనివ్వకుండా చేసుకునేటటువంటి పరిస్థితి, ఆ విధంగా తన కార్యకర్తల్ని, తన అభిమానుల్ని కూడా ఆ విధంగా ఆయన నిలబెట్టుకుంటున్నారు. రాజకీయ చతురత అది, రాజకీయ ఎత్తుకోడు. ఆ ట్రాప్లో వైసీపీ వాళ్ళు పడిపోయారని చెప్పాలి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమైనా జనసేన అభిమానులు, కార్యకర్తలు ఆయన ఇచ్చేటటువంటి పథకాలు, ఆయన హయాంలో వస్తున్నటువంటి పథకాలు ఏమైనా తీసుకోవడం ఆగిపోయారా? లేదు, తీసుకున్నారు అప్పుడు. ఆ విధంగా మరి అది పొందారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మరి ఇంకా అసలు పవన్ కళ్యాణ్ గారికి, వైసీపీకి అసలు ఎక్కడ కూడా ఇట్లాంటి పరిస్థితి వచ్చేటటువంటి అవకాశమే లేదు. వాళ్ళది వేరు, వీళ్ళది వేరు, అవకాశమే లేదు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అన్నారా? చంద్రబాబు నాయుడు గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉండటానికి చంద్రబాబు గారు కూడా వాళ్ళతో తోడయ్యారు అని అంటారు. ఆ విధంగా కానీ పవన్ కళ్యాణ్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడా ఏమీ జరగలేదు. మరి అట్లాంటిది మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో వీళ్ళు కూడా పథకాలు అందుకున్నారు. ఇప్పుడంటే కొందరికి వస్తున్నటువంటి పరిస్థితి, రానటువంటి పరిస్థితి. నమస్తే.